నమస్తే. వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నా స్టైల్లో నేను ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా చింతపండుని కొన్ని నీళ్ళని వేసుకొని ఒక పావు గంట నానపెట్టుకోవాలి. ఇలా చింతపండు నానిన తర్వాత ఒక పాత్రను తీసుకొని ఈ చింత గుజ్జుని మనం తీసుకోవాలి. ఇలా పులుపు కోసం చింతపండు గుజ్జుని తీసుకున్నాక ఇందులోకి చేదు కోసం మనం ఒక 2 యాప్ పువ్వులని తీసుకోవాలి. వీటిని తొడాలు ఏం లేకుండా ఓన్లీ పువ్వులను మాత్రమే తీసుకొని వీటిని 1 లేక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కారం కోసం ఒక 10 లేక 12 మిరియాలను తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తీపి కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ల బెల్లం తురుముని వేసుకోవాలి. ఇలా బెల్లం తురుము వేసుకున్నాక ఇందులో వగరు కోసం ఒక 2 టేబుల్ స్పూన్లు మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పుని వేసుకొని వీటన్నిటిని బెల్లము ఉప్పు కరిగే వరకు మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి 6 రుచులతో కలకలిసిన ఉగాది పచ్చడి అనేది తయారైపోతుంది. ఇప్పుడు ముందుగా ఇది దేవుడికి పెట్టిన తర్వాత మనం తీసుకోవాలి. ఇలా ఈరోజు నేను ఉగాది పచ్చడి, బొబ్బట్లు, గారెలు, పులిహోర, పాయసం చేశాను. మీరేం చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్టైల్లో ఒకసారి ఉగాది పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.